శీతాకాలంలో వణికించే చలిని తట్టుకోవడానికి మనలో చాలా మంది బాగా మసిలే నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు. ఇంట్లో చిన్న పెద్ద అందరూ వేడి నీళ్ల స్నానానికే ఓటేస్తూ ఉంటారు. అయితే నిజానికి ఏ కాలంలో అయినా మన ఒంటి ఆరోగ్యానికి చన్నీళ్ల స్నానమే మేలని చెబుతారు నిపుణులు. చలికాలంలో మసిలే నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలేమిటో, చన్నీటి స్నానంతో కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఓ పక్క చలి మన ఎముకల్ని కొరికేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వణికించే చలిని తట్టుకోవటానికి మనలో చాలామంది వేడి నీళ్లతో స్నానం చేయటానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కానీ ఇది ఎంతమాత్రం మేలు కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. స్నానానికి వేడి నీటి కంటే చన్నీళ్లే మంచిది అంటున్నారు. ఎందుకంటే వేడి నీటితో స్నానం చేయటం వల్ల శరీరం మొత్తం విశ్రాంతి పొందుతుంది. దీంతో నిద్ర మత్తు కమ్ముకొస్తుంది. ఫలితంగా రోజంతా అలసటగా ఉంటుంది. ఇక ఆఫీస్ పనుల్లో ఉన్నవారు ఈ ప్రభావంతో బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి స్నానానికి వేడి నీళ్లను ఉపయోగించటం ఏమంత శ్రేయస్కరం కాదు. స్నానానికి చన్నీళ్లను ఉపయోగిస్తే ఆ ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది. చల్లటి నీరు ఒంటిపై పడగానే అప్పటి వరకు ఉన్న నిద్ర మత్తు వదిలిపోతుంది. స్నానం చేసే వరకు కాస్త ఇబ్బందిగా ఉన్నా ఆ తర్వాత దేహం మొత్తం ఉత్తేజంగా మారుతుంది. చన్నీటితో స్నానం చేస్తే ముఖంపై ఉన్న చిన్న చిన్న రంధ్రాలు కూడా తగ్గిపోతాయి. అయితే వేడి నీటి స్నానానికి పూర్తిగా దూరంగా ఉండాల్సిన పని లేదు. ఇంటా బయట పనులు ముగించుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో వేడి నీళ్లతో స్నానం చేయటం మేలు. సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేయటం వల్ల పగటి కష్టంతో వచ్చిన అలసట అంతా తీరిపోతుంది. అలసిన కండరాలు సేద తీరుతాయి. అయితే మంచిది కదా అని మరిగే నీటిని కాకుండా గోరువెచ్చని నీరు పోసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఉదయం నుంచి పడిన శ్రమ మొత్తం ఒక్కసారిగా తగ్గుతుంది. అలా పడకపై వాలగానే ఇలా నిద్ర పట్టేస్తుంది. కాబట్టి సాయంత్రం రాత్రిపూట గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం మేలు. అయితే సైనసైటిస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలి. చన్నీళ్లతో స్నానం చేయటం వల్ల ఈ సమస్యలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీరు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటమే మేలు.